ఇలా మనం చేయబోయే వంటకం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఆయిల్ పోసుకొని 4 చెక్క వేసుకోవాలి. చెక్క, లవంగం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్స్ తీసుకోవాలి. 4 ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఎంత కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వంట ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌనిష్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. 4 ఆనియన్స్ తీసుకుంటే 8 టమాటాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే బాగా వస్తుంది మనకి గ్రేవీ. టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఒక 10-15 వరకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఫైన్ పేస్ట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని పన్నీరు, మేము ఇంట్లో చేసుకున్న బటరే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఎక్కువగా. దీంట్లో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పన్నీరు ఫ్రై అయిపోయింది. మరీ ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా అనిపిస్తుంది. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న గ్రేవీ అంతా వేసేసేయాలి. గ్రేవీ వేసేసి ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకొని దగ్గరికి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ వదిలేయాలి. దీన్ని అదే ఫ్రై అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. చూడండి, బబుల్స్ బాగా వస్తున్నాయి కదా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ షుగర్ వేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము. పన్నీర్ బటర్ మసాలా కదా, కొంచెం బటర్ ఫైనల్గా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. బాగా అదే ఉడికిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. హాయ్ అండి, ఈరోజు మా లంచ్ చపాతీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో? మీరు కూడా ట్రై చేయండి.